నమస్తే, వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్. ఇప్పుడు మనము ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామని అంటే పదజాలానికి సంబంధించి, తెలంగాణ పదజాలానికి సంబంధించి పర్యాయ పదాల గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా పర్యాయ పదాలు, నానా అర్థాలు, ప్రకృతి వికృతులు, అదేవిధంగా సామెతలు, అదేవిధంగా జాతీయాలు, అదేవిధంగా తెలంగాణ పదజాలానికి సంబంధించి. ఓకే, దాదాపుగా ఇక్కడ నేనైతే ఏదైతే చర్చిస్తున్నానో అవే దాదాపుగా క్లాసు అంటే ఎగ్జామ్లోకి రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ పర్యాయ పదాలు అని అంటే వేరు వేరు పేర్లు అని అర్థం. అంటే వేరు వేరు పేర్లు అంటే ఇప్పుడు పర్యాయంగా అంటామంటే వేరే విధంగా, ఒక పదానికి మళ్ళీ వేరే విధంగా ఏమన్నా అంటామా అనేటువంటిది అనమాట. ఇప్పుడు చూడండి, అడవి అని ఉన్నాడు. అడవి అని అంటే వనం అనొచ్చు, కాన అనొచ్చు, అరణ్యం అనొచ్చు. అంటే ఈ అడవి అనేటువంటి పదానికి ఇంకా ఏమైనా పదాలు ఉన్నాయా అంటే ఈ అడవి అనేటువంటి పదానికి ఇంకేమైనా పదాలు ఉన్నాయంటే అవే ఏమైతాయంటే పర్యాయ పదాలు అవుతాయి అన్నమాట. పర్యాయ పదాలు. తర్వాత ఉదది అని అన్నాడు. ఉదది అని అంటే సముద్రము, రత్నాకరము, సాగరం. ఉదది అని అంటే. ఏనుగు అని అంటే కరి, హస్తి, గజము. ఇవి పర్యాయ పదాలు. కప్ప అంటే మండూకము, భేకము, దర్దురం. కథ అంటే గాథ, వృత్తాంతము, ఉదంతము. కడుపు అని అంటే కడుపుకు ఇంకొక పేరు ఏం పేరుంది? కుక్షి అని పేరుంది. ఇంకొక పేరు ఏముంది? ఉదరం అని పేరుంది. ఇంకొక పేరు ఏముంది? పొట్ట. అట్లాంటి వాటిని ఏమంటారు అని అంటే పర్యాయ పదాలు అని అంటారు. కథనము, యుద్ధము, రణము, సమరం. కపి, కోతి, మర్కటం, వానరం. కరము, చేయి, హస్తము, పాని. కొండ, గుట్ట, పర్వతము, గిరి, నగం. కోవెల, గుడి, దేవలము, దేవాలయము. అదేవిధంగా నేత, నాయకుడు, సారథి, నడుపువాడు. నేత్రం, నయనం, కన్ను, అక్షి, చక్షు. పసిడి, బంగారము, పుత్తడి, సువర్ణం, కనకం. పురం, పట్టణము, నగరము, స్థానీయం. పులి, పుండరీకము, వ్యాఘ్రము, శార్దూలం. పుష్పం, పువ్వు, సుమము, విరి. పుడమి, పృథ్వీ, వసుధ, ధరణి. పెనిమిటి, భర్త, మొగుడు, పతి. పొలం, చేను, క్షేత్రము, సీమ. పండుగ, పబ్బము, ఉత్సవము, వేడుక. రైట్, ఇంకా కొన్ని చూద్దాం. తర్వాత ఇక్కడ కొండ అని ఉంది. కొండ అంటే గుట్ట, పర్వతము, గిరి, నగం. కోవెల, గుడి, దేవలము, దేవాలయము. కన్లు, నేత్రాలు, నయనాలు, అక్షులు. ఖడ్గం, కత్తి, అసి, కృపానం. గాలి, పవనము, మారుతము, గాడ్పు. గుంపు, మంద, సమూహము, బృందం. చీకటి, అంధకారము, ఇరులు, ద్వాంతం. చెలిమి, స్నేహము, నెయ్యము, మైత్రి, సోపతి. చెరువు, తటాకము, కొలను, మడుగు. చేప, మీనం, మత్స్యం, జషం. జలం, నీరు, ఉదకము, సలిలం. జీతం, వేతనము, బత్యం. తాబేలు, కూర్మము, కమటము, కచ్చపము. పుడమి, పృథ్వీ, వసుధ, ధరణి. పెనిమిటి, భర్త, మొగుడు, పతి. తర్వాత పొలము, చేను, క్షేత్రము, సీమ. పండుగ, పబ్బము, ఉత్సవము, వేడుక. బావుట, జెండా, పతాక, ధ్వజం. బాట, తోవ, మార్గము, దారి. బాణుడు, సూర్యుడు, రవి, ఇనుడు, అర్కుడు. భార్య, సతి, పెండ్లాము, కలత్రం. ఒకసారి అడిగిండు. భూమి, అవని, పృథ్వీ, వసుంధర. మగువ, స్త్రీ, ఇంతి, పడతి, వనిత. మేఘము, మొగులు, జీముతము, వారిదం. యుద్ధం, రణము, సమరము, సంగరము. వనది, వార్ది, సముద్రం, అంబుది. రైట్. తర్వాత కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. తృణము, గడ్డి, పచ్చిక, గరిక. దుర్గ, చండి, అంబ, పార్వతి. దేహము, తనువు, శరీరము, మేను,
పెయ్యి, నింగి మిన్ను ఆకాశము గగనము, నిజం సత్యము వాస్తవము నివ్వద్ది, నైపుణ్యము నేర్పు పనితనము కౌశలం, మగువ స్త్రీ ఇంతి పడతి వనిత, మేఘం మొగులు జీమూతము వారిదం, యుద్ధం రణం సమరం సంగరం, వనది వార్ది సముద్రము అంబుది, వారధి వంతెన సేతువు కట్ట, వంశం సంతతి గోత్రము కులము, సదనం ఇల్లు నివాసము మందిరం, సింహం కేసరి మృగరాజు పంచాస్యం, హర్షం సంతోషం ముదం సంబురం, హాలికుడు రైతు కర్షకుడు కృషివలుడు. ఇవి పర్యాయ పదాలు. ఒక పదానికి ఉన్నటువంటి వేరు వేరు పేర్లను ఏమంటారు అని అంటే పర్యాయ పదాలు అని అంటారు. ఓకేనా, రైట్. తర్వాత ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతులకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ప్రకృతి వికృతులు అని అంటే ఇది తత్సమాలు తద్భవాలు అన్నట్టు. ప్రకృతికే ఇంకొక పేరు ఏం పేరు అని అంటే తత్సమము అని పేరు. ప్రకృతికే ఇంకొక పేరు తత్సమము, వికృతికే ఇంకొక పేరు తద్భవం. సంస్కృత ప్రాకృత తుల్యం బహు భాష తత్సమము, సంస్కృత ప్రాకృత భవం బహు భాష తద్భవము. ఓకే, మరి ఇక్కడ ప్రకృతి వికృతులకు సంబంధించి కూడా ఒక ప్రశ్న అనేటువంటి వస్తున్నది కాబట్టి అటవి అడవి, అంబ అమ్మ, ఆహారం ఓగిరం, కథ కథ, కార్యము కర్జము, కీర్తి కీరితి, కుండము కుండ, కులము కొలము, గర్వము గర్వము, గుణము గుణము, గ్రాసము గాసము, చంద్రుడు చంద్రుడు, పృథ్వీ పుడమి, పర్వము పబ్బము, ప్రతిజ్ఞ ప్రతిన, ప్రయాణం పయనం, ప్రాణము పానము, భక్తి బత్తి, ఇది పోయినసారి వచ్చింది పెట్టు, భాష